ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్, ఊరట అనొచ్చా అనేది ఈ సందర్భంగా ఒక ప్రశ్న. ఎందుకంటే ఏకంగా 16 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నది విశాఖ, చిత్తూరు కేసులకు సంబంధించి మాత్రమే. వాదనల సందర్భంగా ఏదైనా ఆయనని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఊరు నుంచి మరో చోటికి తిప్పుతున్న వైనం అనేది కోర్టు వారి ముందు పెట్టే పరిస్థితి అక్కడ ఉండిందా? వాస్తవానికి పోసాని కృష్ణమురళి కొన్ని జిల్లాలకు నమోదైన అప్పటి వరకు అతనికి ఉన్న సమాచారం ప్రకారం కొన్ని జిల్లాలలో మాత్రమే నమోదైన కేసులో ఏవైతే ఉన్నాయో వాటిని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ముఖ్యంగా అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ఈ కేసులు తనపైన ఈ జిల్లాల్లో కేసులు తనపైన నమోదు చేశారు. ఏవైతే పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు అలానే పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటు ఎల్లో మీడియా అధినేతలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తనపైన కేసులు నమోదు చేశారు. పూర్తిగా వాటిని కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా విశాఖ, చిత్తూరు జిల్లాలకు సంబంధించి విచారణ జరిగింది. ఇందులో పీటీ వారెంట్ ఇంకా మేము జారీ చేయలేదని ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పారు. దీంతో ఈ 2 జిల్లాలకు సంబంధించిన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీంతో పాటుగా అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కేసులు అంటే విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి ఈ 2 జిల్లాల్లో నమోదైన కేసులకు సంబంధించి మధ్యాహ్నం బ్రేక్ తర్వాత విచారణ చేపడతానని హైకోర్టు చెప్పింది. దీంతో ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఏవైతే పోసాని ఆ కేసులు క్వాష్ చేయమన్నారో వాటికి సంబంధించి మధ్యాహ్నం విచారణ జరగనుంది. బిందు, ఇంకేమన్నా పాయింట్అవుట్ చేయదలుచుకున్నారా అశోక్? విచారణ సందర్భంగా పోసాని తరపు అడ్వకేట్స్ ఏమన్నా హైకోర్టుకి విన్నపం లాంటిది ఏమన్నా చేశారా? జరుగుతున్న పరిణామాల గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? ఈ డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా పోసానికి సంబంధించిన అడ్వకేట్లు కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసులు పోసాని పైన నమోదు చేసింది. నేరం ఇవన్నీ ఈ వ్యాఖ్యలు చూస్తే కేసులు కట్టేంత నేరం పోసాని చేయలేదు. వీటికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. కేవలం రాజకీయ కక్షతోనే పోసాని పైన కేసులు నమోదు చేశారు. ఏవైతే బిఎన్ఎస్ సెక్షన్స్ ఉన్నాయో ఇవి పోసానికి చెల్లవు. ఇవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్సే కాబట్టి వీటిని 41 నోటీస్ ఇచ్చి వదిలేయాలి. కావని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పోసాన్ని ఇబ్బంది పెట్టాలని, పోసాన్ని జైలుకు పంపాలన్న ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్న వాదనలు వినిపించినట్లు మనకు తెలుస్తూ ఉంది. పిటిషన్లో కూడా అవే పేర్కోవడం జరిగింది. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.